అసలు యథార్థం చెప్పాలి అంటే భారతదేశంలో సనాతన ధర్మంలో మనందరం ప్రధానంగా అగ్ని ఆరాధకులం. అటువంటి అగ్నిహోత్రుడు ఈ పట్టణంలో నరసింహస్వామి వారి దేవాలయంలో యాగశాలలో స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నాడు. అటువంటి చోట నృసింహ యాగం జరగడం, నృసింహ హోమం జరగడం ఎంత అద్భుతమైన విశేషమో మీకు అర్థమవుతుంది. అన్నిటినీ మించి ఇక్కడ ఉండేటటువంటి స్వామి యొక్క మూర్తిని మీరు పరిశీలిస్తే యోగానందమూర్తిగా ప్రధానమూర్తిగా విరాజమానుడై ఉన్నాడు. ఆయన రెండు చేతులు కూడా మోకాళ్ళ దగ్గర పెట్టుకొని పరమ ప్రశాంత స్థితిలో ఉంటాడు. మనందరం నిద్రపోతే తామసిక నిద్ర అంటారు. అంటే ఆ నిద్ర ఎందు మనకేం తెలియదు, కానీ భగవంతుడు కూడా నిద్రపోతాడు. దాన్ని యోగ నిద్ర అంటారు.